యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. దేవునితో సహాయం ఎంత బాగుంటుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, వినాలి కూడా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే యాక్సిడెంట్స్ జరగటం వలన మన వెహికల్ ఇంకొకరికి టచ్ అవ్వటం వలన వాళ్ళు చనిపోవటం, లేదా వాళ్ళు ఎముకలు విరగటం, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అంటే మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్స్ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే మన ద్వారా తప్పు జరిగినప్పుడు ఎంతో బాధాకరం. ఆ యొక్క బాధ ఎంతకాలం ఉంటుందంటే జీవితాంతం కూడా ఆ బాధ ఉంటుంది. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేసిన బాధ ఉంటుంది. అంటే ఒక మనిషి మన ద్వారా చనిపోయిన వెహికల్ ద్వారా, అదేవిధంగా మన వెహికల్ ద్వారా ఒక మనిషికి తీవ్ర గాయాలై ఎప్పటికీ కోలుకోని స్థితిలో ఒక వికలాంగుడు అయిపోయినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు మనిషికి ఉండే బాధ ఇంత అంత కాదు. జీవితాంతం యొక్క బాధ వెంటాడుతుంది. ఎవరికైతే మనస్సాక్షి ఉంటుందో వాళ్ళకి. కొన్నిసార్లు మనస్సాక్షి బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. కొన్ని చిన్న పొరపాటు మనం అజాగ్రత్తగా ఉంటాం, మన వాహనాన్ని సరిగా కండిషన్లో పెట్టుకోకపోవటం, బ్రేక్ ఫెయిల్ అవ్వటం, లేకపోతే స్టీరింగ్ ఫెయిల్ అవ్వటం, ఇటువంటి అన్నీ కూడా యాక్సిడెంట్స్కి కారణమవుతాయి. కాబట్టి మన క్రైస్తవ బిడ్డలకి, క్రైస్తవేత్తలు కూడా అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ యొక్క వాహనాలు ఎప్పుడు కూడా ఫిట్నెస్లో ఉంచుకోండి. మంచి ఫిట్నెస్తో మీ వాహనాలు ఉంచుకుంటే ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి. అయితే మనం పొరపాటు చేస్తే ప్రమాదాలు జరుగుతాయి, కానీ వాహనం సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు అనేవి అరికట్టబడవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు మీ వెహికల్లో ఏం తక్కువ అవుతుంది, వీల్ అలైన్మెంట్ ప్రాబ్లం ఉందా, ఎక్కడ సమస్య ఉందో అన్నీ కూడా మీరు ఆథరైజ్డ్ మెకానిక్స్ దగ్గర చూపించండి. ఏదైతే ఆథరైజ్డ్ మెకానిక్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర చూపిస్తే వాళ్ళని సరి చేసి మీకు అవసరమైతే సర్టిఫికేట్ కూడా ఇస్తారు, వెహికల్ ఫిట్నెస్లో ఉందని. అటువంటి వెహికల్ ఫిట్నెస్ లేని వాహనాన్ని మీరు నడిపి యాక్సిడెంట్స్ అయితే కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థికంగా చాలా నష్టపోతారు. మీకు ఇన్సూరెన్స్లో కూడా అవతల వ్యక్తి ప్రమాదం జరిగి చనిపోయినా, లేకపోతే పూర్తిగా వికలాంగుడైనా, ఏదైనా కూడా మీకు అయ్యే ఖర్చు మామూలుగా మీరు న్యాయపరంగా పోతే ఎట్లా మీరు ఫైట్ చేసినా కూడా ఈ రోజుల్లో న్యాయం అనేది కూడా కరువైపోయింది. అటు తరపు వ్యక్తుల ద్వారా దాడికి దిగొచ్చు. అధికమైన డబ్బు, లక్షల్లో డబ్బుల్ని వసూలు చేస్తారు. అటు స్తోమత ఉండకపోవచ్చు, ఎందుకంటే వెహికల్స్ ఈఎంఐలు తీసుకుంటారు. లక్షల స్తోమత ఉంటే వెహికల్ డైరెక్ట్ కొనవచ్చు. చాలామంది వెహికల్స్ ఈఎంఐలు తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ ఈ బాధలన్నీ కూడా ఎవరికంటే ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ బాధలు ఉంటాయి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. అందుకనే మన స్తోమతకు మించి ఎప్పుడు కూడా ఏ వాహనాలు కొనకూడదు. మనకు అవసరమైతే కొనుక్కోవాలి, అది కూడా మనకు స్తోమత ఉంటే. స్తోమత అంటే ఒక వాహనం ఇప్పుడు కొనాలంటే 5 నుంచి 10 లక్షలు, 15 లక్షలు దాని విధి విధానాలను బట్టి, దాని పనితీరుని బట్టి ఉంటుంది. అలాంటి వాహనం కొన్నప్పుడు మన దగ్గర ఎంత స్తోమత ఉండాలంటే కనీసం ఒక 10 కోట్ల రూపాయల స్తోమత ఉంటే, ఒకవేళ మీ వాహనం ద్వారా ఎవరికైనా కీడు జరిగితే దాని నష్టపరిహారం ఇచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండొచ్చు. మీ మనసు కూడా ప్రశాంతంగా పెట్టుకోవచ్చు. కానీ నిజమైన మనసాక్షి కలిగిన వ్యక్తి అయితే జీవితాంతం ఒక క్షోభను అనిపిస్తాడు. ఎందుకంటే ఒక వ్యక్తి మన చేతితో చనిపోయినా, ఒక వ్యక్తి మన ద్వారా వికలాంగుడైపోయినా అది చాలా బాధాకరం. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పేది ఒకటి, ఈ సభలో నేను చెప్పేది ఒకే ఒక మాట. ఏంటి చెప్తున్నానంటే, ప్రతి దినం దేవునితో గడపండి, మీరు దేవునితో నడవండి. దేవుడు మీకు అన్నీ బయలుపరుస్తాడు. మీరు తొందరపాటు లేకుండా చేస్తాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, వివేచన అనుగ్రహిస్తాడు. ఆ విధంగా మీరు ముందుకు సాగితే కనుక మీరు ఎటువంటి నష్టాన్ని కొని తెచ్చుకోరు, ఎటువంటి సమస్యని కొని తెచ్చుకోరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునితో నడవటం నేర్చుకొని పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి. ఏ పొరపాటును దేవుని దగ్గర ఒప్పుకొని, మీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుని కనికరం పొందుతారు. దేవుని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసునిగా చేస్తాడు.
ఇక ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఇప్పుడు కూడా పొరపాటు లేకుండా చూసుకోవాలి. మన ద్వారా ఎవరికి కీడు జరగకూడదు. మన ద్వారా ఎవరికి అన్యాయం జరగకూడదు, మోసం జరగకూడదు. మంచి మనస్సాక్షితో ఉండాలి. మరి మంచి మనస్సాక్షితో ఉండి ఎక్కడ చిన్న పొరపాటు మన వాహనాల ద్వారా జరిగినా కూడా మంచి మనస్సాక్షి ఉన్నా కూడా మరి అటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు, కీళ్ళు ఏర్పడినప్పుడు, ఇతరులకి మరణం సంభవించినప్పుడు వేదన భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక స్తోమత లేనప్పుడు చాలా వేదన ఉంటుంది. అంతేకాదు, ఒక ఆర్థిక స్తోమతను కూడా మన మనస్సాక్షి ఎంతో గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి బయటికి వాహనం తీసే ముందు, మీరు బయటికి వెళ్ళే ముందు దేవుని చిత్తంలో ముందుకు సాగండి. ఏదైనా కీడు పొంచి ఉంటే దేవుడి ముందే బయలుపరుస్తాడు. వెళ్ళే మనసు లేకుండా చేస్తాడు. కాబట్టి దేవుని చిత్తం కొరకు, ఆయన సమయం కొరకు చూడండి. అప్పుడంతా కూడా విజయమే ఉంటుంది, అపజయం ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ప్రతి జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డలైనా మరి క్రైస్తవులైనా క్రైస్తవేతలైనా ఎవరైనా సరే ఈ విధంగా చేయండి. మీ జీవితం ఎంతో ఫలభరితంగా ఉంటుంది. దేవుడి మాటలు మీరు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.